హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టెరైన్ 984. అందరు బాగున్నారా? ఇది వచ్చేసి పిల్లో టజిల్స్ అన్నమాట. స్టిచ్చింగ్ చేసుకుందాము. ఎలా చేయాలో చూడండి. 2 క్లాతులు సమానం తీసుకొని నేనైతే ఇలా తీసుకున్నాను, కానీ మీరైతే 3 ఇంచెస్ క్లాత్ చాలండి. 3 అయినా 4 అన్నా డబ్బా షేప్లో తీసుకొని సమానం క్లాత్ చేసేసుకోవాలి. అంటే ఎట్లా అంటే మనకు ఎంత సైజులో కావాలో అంత సైజులో పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా అండి? చూడండి వీడియో ఎలా అనిపిస్తుందో, నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో అలా చేయండి, మీకైతే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనా? నాకు కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. అలా స్టిచ్ చేసిన తర్వాత ఇదిగో ఈ వేస్టెడ్ క్లాత్ ఉంటుంది కదండి, అట్లా చిన్న చిన్న ముక్కలు వేసేసుకొని ఆ పిల్లోలో మనం ఫిల్ చేసేసుకోవాలి. ఫిల్ చేసేసుకొని బయట కనబడకుండా మంచిగా మలిసేసి, చూడండి నేను చూపించినట్టు విధంగా అలా మలిసేసుకొని ఆ సైడ్ చూసుకోవాలి. ఫస్ట్ ఆల్రెడీ చేసినా కదా, దాని సైడ్ చూసేసుకొని స్టిచ్ చేసుకోవడం. మీరు చూడండి నేను ఎలా చేస్తున్నానో టజిల్స్కి ఆ థ్రెడ్ కూడా నేను ఎలా పెడుతున్నానో మీరు చూడండి. ఓకేనా? ఎదిగో అలా పెట్టేసుకొని ఆ మూలలో అట్లా పెట్టేసుకొని అక్కడ 2-3 టక్స్లు ఇచ్చేసేయాలి గట్టిగా, ఇట్లా ఊడిపోకుండా ఉంటుంది. ఓకేనా? చూపించిన విధంగా చేయండి. దానికి చిన్నగా ఈ లెహంగా క్లాత్ తోటి పైన ఒక చిన్న టజిల్ ఇస్తున్నాను అన్నమాట. ఓకేనా? ఈ వీడియో ఫుల్ వీడియో ఉందండి, మీరు చూడండి. ఓకేనా? ఇది లెహంగాది బ్లౌజ్ ఉంది, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఉంది, మీరు చూడండి. ఇది వచ్చేసి చిన్న టిప్ అండి. ఏంటంటే మనము పిల్లలకి బాడీ ఫ్రాకే కుడతాం కదండి, అక్కడ మనము టక్స్ వేస్తాం కదా ఒకవైపు. ఏ వైపు మీకు ఏ వైపు అనుకుంటే ఆ వైపులో టక్స్ కాడ కరెక్ట్గా అక్కడ వీళ్ళకి టజిల్స్ అక్కడ మేము పెట్టామంటే అటు సైడ్కి పోకుండా ముంగట రాకుండా మంచిగా ఉంటాయండి. ఓకేనా? అలా చేసేసుకోవాలి. చూడండి నేను చూపించినట్టుగా. మళ్ళీ అది పిల్లోస్కి 3 మూలలు ఉన్నాయి కదండి, ఆ 3 మూలలకి చిన్న చిన్నది టజిల్స్ ఇచ్చేస్తే బాగుంటుంది అనేసి ఇదిగో నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను. చేసిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. 6 చేసేసుకోవాలండి. 6 ఇదిగో నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఓకేనా? చేసేసుకొని ఇదిగో దీనికి మధ్యలో మనము సూదితోటి దారం వేసుకొని సూదిలో ఒక పూస వేసుకోవాలండి. ఆ దారానికి కరెక్ట్గా మనకు, ఎందుకంటే పైకి ఊడిపోకుండా రాకుండా చూడండి నేను చూపించిన విధంగా అందులో పూస వేసుకోండి, ఎక్కించుకోండి. అట్లా 2 దారాల మధ్యలో నుంచి సూది పెట్టేసుకుంటే అది పూస ఊడిపోకుండా ఉంటుందండి. ఇదిగో మధ్యలో అది టజిల్కి దాని మధ్యలో పెట్టేసుకుంటే అయిపోద్ది. ఇవి వచ్చేసి బీడ్స్ కొద్దిగా పెద్ద సైజ్ అండి. అయితే నేను 3 పెట్టుకుంటున్నాను. మీకు కావాలంటే పొడుగు కూడా పెట్టుకోవచ్చు, చిన్న పూసలు అయితే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు అండి. ఓకేనా? ఇదిగో ఆ పిల్లోకి ఆ టజిల్కి మూలలో, ఓకేనా, ఎక్కడ నేను చేస్తున్నాడు చూడండి, ఆ మూలలో కరెక్ట్గా మనం అక్కడే కుట్టేసుకోవాలి. ఇక దారం ఎక్కువ కనబడకుండా నీట్గా పెట్టేసుకుంటే కస్టమర్ నుండి ₹1 కూడా తీసుకోవచ్చండి. ఓకేనా అండి? అలా ఎలా కుడుతున్నారో అలా మీరు కుట్టండి. 2-3 గుట్లు వేసేసుకొని 2-3 ముళ్ళు కూడా వేసేసుకోండి. ఓకేనా? నా వీడియోలు కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎలా ఉందో చెప్పండి.